అంటే కథ అంతా అమలాపురంలో జరుగుద్దన్న, మొత్తం అమలాపురంలో చేసాం, అందుకని అది అమలాపురం పోలీస్ స్టేషన్. ధనరాజ్ గారు సార్ ఇక్కడ హాయ్. సో అంత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ మీరు సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంటైర్ పాజిటివిటీ అయితే కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ అండి. సో సముద్రగారిని గారు సినిమా చూసిన తర్వాత ఒక మాట చెప్పారన్నారు కదా, అంటే ఇంకపై నెగిటివ్ క్యారెక్టర్స్ చెయ్యను అని చెప్పారని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, దాని గురించి చెప్పండి సార్. అంటే చెయ్యను అనేది ఎలా, ఆయన నాకేం చెప్పారంటే, నేను తెలుగులో మీరే డబ్బింగ్ చెప్పాలనగానే చెన్నై రారా చెప్దామని ఈ సినిమా కోసం ఒక 4 రోజులు ఆయన కేటాయించారు తెలుగుకి. ఫస్ట్ హాఫ్ చెప్పేసినాక సెకండ్ హాఫ్ 8:30కి రారా అన్నారు నన్ను. నేను సరే అని 8:30కి వెళ్ళి, అప్పటికి ఆయన 7:30కి వెళ్ళి సినిమాలో సెకండ్ హాఫ్ చూస్తున్నారు. నేను కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు, నేను వచ్చిన విషయం కూడా తెలియదు. ఆయన అలాగే చూస్తున్నారు. నాకు అర్థమైంది ఆయన కంట్లో వాటర్ తిరుగుతున్నాయని. ఎస్, ఫస్ట్ టైం చూస్తున్నారు. కథ చెప్పిన తర్వాత ఆయన చూడడం ఇదే మొదటిసారి. మానిటర్ కూడా చూడరు ఆయన ఏమి. అలా చూస్తున్నారు. అలా బయటకు వచ్చారు, లుంగి కట్టుకొని ఉన్నాయి, ఒక షర్ట్ వేసుకుని బయటకు వచ్చారు. నేను వెళ్ళి వెనక నుంచి ఇలా పట్టుకుంటే నన్ను పట్టుకున్నారు. ఇంకా ఈ దుష్టుడు దుర్మార్గులు లాంటి పాత్రలు కొన్ని చేయనురా. ఒక అప్ప, ఒక విమానం, ఒక రామం రాఘవం, ఇలా నాకు తృప్తినిచ్చినాయిరా ఇవన్నీ అని చెప్పి. ఆయన ఏంటంటే ఏదైనా బాగా నచ్చిందంటే ఫస్ట్ ఏంటంటే ఆయన కళ్ళు చూస్తే తెలిసిపోతాయి, ఆ వాటరింగ్ ఉంటుంది అన్నమాట ఆయనలో. ఏదైనా ఆయన ప్రేమిస్తే అతిగానే ప్రేమిస్తారు, మన మీద కోప్పడితే కూడా ఆ ప్రేమతోనే చెప్తారు. ఆయన కొడకా అంటే ఆయనతో పిలిపించుకోవాలనిపిస్తుంది, ఏరా అంటే ఆయనతో పిలిపించాలనుకుంటారు. చాలామంది చెప్పారు అనమాట. అలా అది చూడంగానే ఆ రోజు ఆయనకు అనిపించిన ఫీలింగ్. యా, ఆల్ ద బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధనరాజ్ గారు, హాయ్ భయ్య. సో కంప్లీట్గా మాకు ట్రైలర్ చూస్తే ఎలా అనిపించింది అంటే ఒక పాజిటివ్ వైబ్, డిఫరెంట్ ఫీల్ వచ్చింది. ఫాదర్ సన్ సెంటిమెంట్ అది. సో మిమ్మల్ని మేము కంప్లీట్ కామెడీ అలా చూసాము, కొంచెం ఎమోషనల్గా కూడా చూసాం. బట్ ఇందులో త్రూ అవుట్ ఎమోషనల్ ఉండబోతుంది మీ క్యారెక్టర్. సో అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసింది ఈ కథ మీకు వచ్చినప్పుడు, మీరు చేస్తున్నప్పుడు ఆన్ స్క్రీన్ పైన? అంటే ఎంతవరకు జనాలు కనెక్ట్ అవుతారు? ఎందుకంటే ధనరాజ్ గారు ఎమోషనల్గా చేయడం అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్. కామెడీ అనేది తీసుకుంటాం, బట్ ఎమోషనల్గా ప్రజలకు కంప్లీట్గా కనెక్ట్ అవ్వడం అనేది ఎలా తీసుకుంటాం? అంటే నేను ఒకవేళ ఆ పాత్రని కరెక్ట్గా చేయకపోతే, అది కామెడీ క్యారెక్టర్ అయినా సరే, ఎమోషన్ అయినా సరే, కామెడీలో కూడా చెప్తున్నాను, కరెక్ట్గా చేయకపోతే బాగా చేయలేదని అంటారు కదా, బాగా నవ్వించలేదు అంటారు. అలాగే ఇందులో ఎమోషన్ నేను బాగా చేయకపోతే మీరు ధనరాజ్ ఎమోషన్ బాగా చేయలేరు అంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సినిమా స్టార్ట్ అయిన ఒక 2 నిమిషాల తర్వాత మీకు ధనరాజ్కు కానీ సముద్రకని గారు కానీ ఈ క్యారెక్టర్ నేమ్స్ మీకు ఏం గుర్తు ఉండవండి. మీరు అది ఎలా చెప్పాలంటే ఒక ట్రిప్లో ఉంటారు. ఇది ఎక్కడో చూసిన కదరా, ఇది ఎక్కడో జరుగుతున్న కదరా, ఇది మా ఇంట్లోనే జరుగుతుంది, ఆయన మా ఫాదర్ అయినేమో, ఓహో నేను ఇలాగే బిహేవ్ చేశానేమో అని ప్రతిదీ కనెక్షన్తోనే ఉంటుంది తప్ప నేను మళ్ళీ ఎవరు అంటే అది మీరు నేను ఎమోషన్స్ చేశాను లేకపోతే నేను ఇచ్చేసేసాను కాదండి. మీరు చూస్తూ ఉన్న రెగ్యులర్గా ఉన్న ఒక కొడుకే, ఆ కొడుకు చాలా పీక్కి వెళ్తే ఎలా ఉంటుంది అది నాకన్నా మరి ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే నువ్వు కరెక్ట్ ఈ సినిమాకి అని ఆయన కూడా ఎక్కువ నమ్మారు. లేకపోతే ఇన్ని కోట్లు పెట్టి తీరు కదా, సరే ప్రొడ్యూసరే నమ్మినప్పుడు నన్ను నేను నమ్ముకోపోతే ఎలా అని ఒక 2 years ఏ సినిమాలు చేయకుండా దీని మీదకి వచ్చింది కూడా మెల్లిగా అది తగ్గిద్దామని. నేను వేరే కామెడీ సినిమాలు ఏదో చేసో లేకపోతే కామెడీ క్యారెక్టర్ చేసి మిమ్మల్ని అందరిని నవ్వించేస్తే ఈ పాత్ర మీద ఆ ప్రభావం పడుతుందని నేను ఏమి చేయకుండా కొంచెం ఫ్రెష్గా వద్దామని ఎక్కువ సినిమాలు చేయలేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ సార్, అంటే మిమ్మల్ని మేము డిఫరెంట్గా చూసింది కంప్లీట్గా బుజ్జి లారా. సో దానిది 2 కూడా ఉంటుంది అంటున్నారు, అది ఎప్పుడు? అదే అండి, ఇది మీరు బాగా ఆడిస్తే అది 2, 3 కూడా ఉంటుంది. ఈ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేశానండి, ఇది అయిపోయిన తర్వాత అది కూడా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.